ఓకే. మనకి లయన్ సార్ వీడియోలో మనకు చెప్పున్నారు ఏంటంటే టెస్టిమోనియల్ సెషన్ సండే ఎట్లా ఇంపార్టెంటో ఈ వెన్స్డే బుధవారము మనకి టెక్నికల్ సెషన్ అంతే ఇంపార్టెంట్. ఇంకా ఇదే సబ్జెక్టు అని సారు నొక్కి చెప్పారు. ఎందుకంటే చాలా మందికి ఇంకా తెలియదు ఇదే నేర్చుకోండి అనేసి. కొత్త వాళ్ళైనా సరే పాత వాళ్ళైనా సరే మనకి ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనకి ఖచ్చితంగా ఇక్కడ దీంట్లో ఉన్న మన ఐకాన్స్ ఏంటి, మనకి ఎలాగా యాక్టివేట్ చేసుకోవాలి, యూజర్ మాన్యువల్స్ అంటారు కదండి. యూజర్ మాన్యువల్ అంటే ఇవన్నీ మనం ఎలా చేసుకోవాలి ఏంటి అన్నదాన్ని మనం తెలుసుకోవడం చాలా మంచిదండి, చాలా అవసరం కూడాను. సో దాన్నే మనకి ఇక్కడ టెక్నికల్ సెషన్ పేరుతో పిలుస్తున్నాము. ఓకే, మనకు ఆల్రెడీ టైం అయింది కాబట్టి మనకి లాస్ట్ వీక్ ఎవరైతే రెగ్యులర్ గా వచ్చేది ఎస్ఎస్ఆర్ సార్ వస్తూ ఉంటారు. లాస్ట్ వీక్ మనకి కొద్దిగా చేంజ్ చేస్తాం, ఎందుకంటే ఎస్ఎస్ఆర్ సార్ కొద్దిగా మాట్లాడడం త్రోట్ ఇబ్బంది ఉందని చెప్పి హెచ్జిరావు సార్ వచ్చారు. మనం ప్రతిరోజు ఆయన హోస్టింగ్ వింటూ ఉంటాము. అయితే హెచ్జిరావు సార్ మనకి ఈ రోజు కూడా ఆయన ఈ టెక్నికల్ సెషన్ ని తీసుకుంటున్నారండి. మీ అందరి తరపు నుంచి, మనందరి తరపు నుంచి నేను ఆయన ఇన్వైట్ చేస్తున్నాను. సార్ ప్లీజ్ లెట్ మీ వెల్కమ్ హెచ్జిరావు సార్. Yes, sir. Thank you. Thanks for your warm welcome. Yes, Sunday, all of you. ఆల్ మ్యూట్ చేశాను, ఎందుకు ఇంకా వాళ్ళకి అన్మ్యూట్ అవుతున్నాయి సార్? ఒకసారి చూడండి. మళ్ళీ ఒకసారి చేయండి సార్, మ్యూట్ అని మళ్ళీ ఆల్ మ్యూట్ మళ్ళీ ఒకసారి చేయండి సార్. చేశారు, ఇప్పుడే చేశారు సార్. ఓకే సార్. హెచ్జిరావు సార్. Yes, sir. Okay. హెచ్జిరావు సార్, హ్యాపీ వెల్కమ్ సార్. దయచేసి ఎవ్వరు కూడా ఒక చిన్న మీకు ఇది సార్ సజెషన్ ఏంటంటే ఎవరు కూడా మధ్యలో హ్యాండ్ రైజ్ చేయకండి మన సెషన్ కంప్లీట్ అయ్యేదాకా. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సెషన్ ఇది. జాగ్రత్తగా మీరు పెన్, ఒక నోట్ ప్యాడ్ అంటే మీ డైరీనో నోట్ ఏదో ఒకటి తీసుకొని మంచిగా నోట్ చేసుకోండి సార్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. ఓకే సార్. హెచ్జిరావు సార్ ప్లీజ్ కంటిన్యూ సార్. Yes, sir. Thank you, sir. ఓకే అండి, మనం డైరెక్ట్గా ఇంకా సెషన్లోకి వెళ్ళిపోదాం. ఓకే అండి, ఫస్ట్ మొదటిగా మన ఐడిని ఎలా ఓపెన్ చేసుకోవాలి మనం రెండు రకాలుగా ఐడిని ఓపెన్ చేసుకోవచ్చు. నెంబర్ 1, మనం గూగుల్లో వెళ్ళి iNewYoung.in మనము టైప్ చేసి, ఆల్రెడీ నేను టైప్ చేస్తున్నాను చూడండి. సో ఆ విధంగా టైప్ చేసి సో అది క్లిక్ చేసినట్లయితే మనకు iNewYoung అని రావడం జరుగుతుంది. ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి ఈ లాగిన్ అని ఉంది కదా, సో దీనిపైన మనం టచ్ చేస్తే మన ఐడి అనేది మనకు మన వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి.
సరే, స్క్రీన్ షేరింగ్ వెళ్ళిపోయింది కదా? సార్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్, ఒకసారి చూడండి. అవును ఎస్ సార్, మీ వాయిస్ కూడా రాలేదు. ఒక్కసారి మళ్ళీ ఇప్పుడు వచ్చింది వాయిస్ మీది, ఇంతసేపు స్టాప్ లో ఉంది సార్. ఎస్ సార్. ఓకే అండి, ఎస్ సార్, కంటిన్యూ సార్. మన ఐడిని ఓపెన్ చేసుకోవడానికి ఒకటి మనము గూగుల్లో వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. మన వెబ్సైట్ inuyang.in అని మనము ఆల్రెడీ నేను టైప్ చేస్తున్నాను. దాన్ని క్లిక్ చేసినట్లయితే మన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి న్యూయంగ్ https www.newyoung.com ని టచ్ చేసినట్లయితే మన వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా అయినా ఓపెన్ చేసుకోవచ్చు. లేదా ఇంకా ఈజీ మెథడ్ అంటే అది కూడా మీకు చూపిస్తాను. ఆల్రెడీ అప్లైనర్స్ ఎవరైతే ఐడి వాళ్ళు వేసుకుంటారో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా వాళ్ళ ఐడి ఓపెన్ చేసి పైన కనిపిస్తున్నటువంటి ఆ 3 డాట్స్ దాన్ని టచ్ చేసి దానిలో ఒక ఆప్షన్ వస్తుందండి, షేర్ అని ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, షేర్. ఈ ఆప్షన్ ని కనుక మనం టచ్ చేసినట్లయితే వాట్సాప్ మనకి ఇక్కడ వస్తుంది. షేరింగ్ వాట్సాప్ లో మనము ఎవరైతే రిజిస్టర్ చేశామో వాళ్ళ ఐడికి మనము ఒక లింక్, ఈ లింక్ పంపించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మై సెల్ఫ్ నేను పంపిస్తున్నాను. సో ఈ లింక్ వెళ్తుంది. ఈ లింక్ ని మనం టచ్ చేసినా కూడా మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి, ఆ విధంగా 2 రకాలు. ఇది ఈజీగా ఉంటుంది. మీరు వాట్సాప్ లో షేర్ చేసినా మనం ఐడి అనేది ఓపెన్ చేసుకోవచ్చు మన వెబ్సైట్. సరే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మాటికి మనము ఆ యొక్క గూగుల్లో వెళ్ళడం కాకుండా దీన్ని ఒక ఐకాన్ గా, ఒక యాప్ లాగా మన మొబైల్లో మనం వేసుకుంటే ప్రతిసారి ఓపెన్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. కాబట్టి దీనికి ఏం చేయాలంటే పైన కనిపిస్తున్నటువంటి 3 డాట్స్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనము ఆ 3 డాట్స్ ని టచ్ చేయాలి. టచ్ చేసి ఇక్కడ మనకు యాడ్ టు హోమ్ స్క్రీన్ అని మనకి కింద నుంచి 4వ కనబడుతుంది చూడండి, 4వ ఆప్షన్ యాడ్ టు హోమ్ స్క్రీన్. అది కూడా మీకు యారో మార్క్ చూపిస్తాను. చూడండి, ఈ ఆప్షన్ యాడ్ టు హోమ్ స్క్రీన్ దీన్ని టచ్ చేసి ఈ విధంగా న్యూయంగ్ ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంది కదా, సో ఇన్స్టాల్ మనము టచ్ చేస్తే ఒక యాప్ లాగా మన మొబైల్లో అది ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. ఆల్రెడీ నాకు వచ్చింటుంది, నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి మళ్ళీ రావట్లేదు. సో ఆ విధంగా ఒక యాప్ ఇక్కడ inuyang యాప్ అని ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓకే అండి. సరే, ముందుగా మన ఐడి లాగా చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకు కనిపించేది ఏమంటే ఎన్వైసీ వ్యాలెట్. ఈ ఎన్వైసీ వ్యాలెట్ నుంచి ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలో తర్వాత మీకు చెప్తాను. తర్వాత మనకి ఇక్కడ ఇన్కమ్ ఎంత వచ్చింది టోటల్ గా డాలర్స్ లో మనకు $638 వచ్చినాయి చూడండి. అదేవిధంగా నెక్స్ట్ ఏముంటుందంటే ఇక్కడ విత్డ్రాయల్, ఆయన ఎంత విత్డ్రా చేశాడంటే 633 విత్డ్రా చేశాడు, ఇది మనకు కనబడుతుంది. తర్వాత ఇక్కడ మనకు యువర్ యూనిక్ రెఫరల్ లింక్స్, ఈ 2 లింక్స్ మనకు కనబడతాయి. ఏమంటే ఇది లెఫ్ట్ రెఫరల్ లింక్, దాని కింద రైట్ రెఫరల్ లింక్ ఉంటాయి. ఇది మనం రిజిస్టర్ చేసుకోవడానికి ఈ లింక్ ద్వారా మనము న్యూ ఐడిని రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ర్యాంక్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ కరెంట్ ర్యాంక్ అని చూపిస్తుంది, ఆయన ఏ ర్యాంక్ లో ఉన్నాడు. ఇక్కడ అతను 1 స్టార్ ర్యాంక్ లో ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ ర్యాంక్ అని అక్కడ ఉంటుంది, అంటే ఆయన ఏ స్టార్ 2 స్టార్ ఆయనకి నెక్స్ట్ ర్యాంక్ ఉందని అక్కడ చూపిస్తుంది. తర్వాత అక్కడ పక్కన రివార్డ్ కూడా వేయడం జరిగింది చూడండి. 1 స్టార్ కి $100 ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు.
2 స్టార్కి ఎంత వస్తుంది అని ఆల్రెడీ ముందుగానే అక్కడ డాలర్స్ కూడా మనకు చూపిస్తున్నారు. అంటే $150 వస్తాయని చూపిస్తున్నారు. తర్వాత ఇక్కడ ఆ 2 స్టార్కి ఆయన ఎంత అచీవ్ అయినాడంటే ఇక్కడ పవర్ టీమ్ అంటే ఆల్రెడీ అంటాం మనము. ఇందులో చూపిస్తుంది 1900 కింద ఆయన అచీవ్ అయినట్టు చూపిస్తాను చూడండి. 1900 ఇక్కడ మనకి ర్యాంక్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంది. తర్వాత డైరెక్ట్ సెల్ఫ్ బిజినెస్ అంటే మనం డైరెక్ట్ గా స్పాన్సర్ చేసి యాక్టివేట్ చేస్తాం కదా, దాన్ని డైరెక్ట్ సెల్ఫ్ బిజినెస్ అంటారు. ఈయన 1400 బీవీ చేయడం జరిగింది అనమాట. ఇంకా ఆయన సెల్ఫ్ బిజినెస్ ఎంత అంటే 50 బీవీ, అంటే ఆయన ఐడియా యాక్టివేట్ చేసుకున్నాడు కదా, ఆ బీవీ ఇక్కడ మనకు చూపిస్తుంది. తర్వాత బ్యాలెన్స్ బీవీ 639 ఆఫ్ బీవీ 5000, రిమైనింగ్ బ్యాలెన్స్ బీవీ 4361. యాక్టివేటెడ్ డేట్ అని కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. నవంబర్ 21 ఆయన యాక్టివేట్ చేసుకున్నాడు 2024లో. ఇది ఎందుకు చూపిస్తుంది అంటే $5000 అనేది ఇక్కడ మాక్సిమం అనేది ఇన్కమ్ అనేది ఒక ఐడి యాక్టివేట్ చేసుకున్న వ్యక్తికి $5000 వచ్చే వరకు, అంటే ఎంత అంటే నియర్లీ $5000 అంటే 4.5 lakh, 4,50,000 వరకు వచ్చేంత వరకు కూడా ఆయన మళ్ళీ దాన్ని టాప్అప్ చేసుకునే అవసరం లేదు. చాలా కంపెనీస్లో ఇంకా జాయిన్ అయ్యట్లేదు, ఆయన రీపర్చేస్ చేసుకోమని టాప్అప్ చేసుకోమని కండిషన్స్ పెడుతుంటారు. కానీ మన కంపెనీ ఒక మంచి ఇన్కమ్, ఒక మాక్సిమం ఒక 4,50,000 సంపాదించుకునేంత వరకు టాప్అప్ చేసుకునే అవసరం లేదు. అక్కడ ఆల్రెడీ ఇక్కడ 639 వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇంకా రిమైనింగ్ ఎంత $4,361 ఇవ్వాల్సి ఉంది అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత టీమ్ బిజినెస్ ఇక్కడ లెఫ్ట్ టీమ్ బిజినెస్ లెఫ్ట్ లో ఎంత జరిగింది ఇక్కడ మనకు కనబడుతుంది. 1900 పీవీ మనకు కనబడుతుంది. తర్వాత రైట్ బిజినెస్ 3100 పీవీలు మనకు అయిందని ఇక్కడ మనకు చూపిస్తుంది. ఈ విధంగా మనకు బిజినెస్ కూడా మనము ఇది చూపించే ద్వారా మనకి ఏంటంటే మన ర్యాంక్స్ ఎక్కడ తక్కువ ఉన్నాయి, ఎక్కడ మనం వర్క్ చేసుకోవచ్చు అనేది మనకు ఐడియా వస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు కంపెనీ ఇది చూపిస్తుంది అన్నమాట. తర్వాత లెఫ్ట్ టీము ఈ గ్రీన్ కలర్ లో 38 చూపిస్తుంది కదా, అదేమంటే యాక్టివేషన్ అయినటువంటి ఐడీలు. ఇంకా రిమైనింగ్ అక్కడ రెడ్ కలర్ లో ఉండేటివి యాక్టివేషన్ కాని ఐడీస్ అనమాట. అయితే ఇక్కడ 0 చూపిస్తుంది, అంటే ఆయన రిజిస్ట్రేషన్ ప్రతి ఐడి కూడా అక్కడ యాక్టివేట్ అయింది అని అర్థం అనమాట. తర్వాత రైట్ టీమ్ లో తీసుకున్నట్లయితే అక్కడ చూడండి 74 ఉన్నాయి. అందులో యాక్టివేట్ అయినవి ఏంటంటే 62 మాత్రమే యాక్టివేట్ అయినాయి. ఇంకా 12 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కానీ వాళ్ళు యాక్టివేట్ చేసుకోలేదు అని ఇక్కడ మనకు కనబడుతుంది. తర్వాత సెల్ఫ్ ప్రమో రివార్డ్స్ అనేది మనకు తెలుసు కదా, 2 డైరెక్ట్లు మనం చేసినట్లయితే ప్రమో రివార్డు వారానికి $3 ప్రకారం మనకు 104 వారాలు రావడం జరుగుతుంది. ఆ విధంగా అయినా 14 ప్రమో రివార్డ్స్ అచీవ్ అయ్యారు కాబట్టి 14 × 3 ప్రకారం ఆయనకి $42 వారానికి వస్తుందని ఇక్కడ మనకు చూపిస్తుంది. ఒక 1 వీక్ కి $42 ఆయనకి వస్తుంది. ఆల్రెడీ పేడ్ ఇక్కడ నెక్స్ట్ చూపిస్తాను చూడండి. పేడ్ ప్రమో రివార్డ్స్ ఎంత 441 ఆల్రెడీ పేడ్ చేస్తున్నారు అనమాట. కంపెనీ వాళ్ళు పే చేసేసారు. ఇక్కడ బ్యాలెన్స్ అని చూపిస్తాను చూడండి. బ్యాలెన్స్ టోటల్ ప్రమో రివార్డ్స్ 441 ఆఫ్ 4,368, $4,368 కంపెనీ ఇవ్వాలి. దీనికి కంపెనీ ఆల్రెడీ $441 ఇచ్చేసింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఇవ్వాల్సి ఉంది అని కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. $3,922 కంపెనీ ఇవ్వాలి. ఇది కూడా మనకి ఇక్కడ చూపిస్తాను. నెక్స్ట్ అండి, లెఫ్ట్ డైరెక్ట్ ఎన్ని చేశాడు ఆయన, రైట్ డైరెక్ట్ ఎన్ని చేశాడని కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది.
లెఫ్ట్ లో 1250 బీవీలు చేశాడు. రైట్ సైడ్ ఆయనకి ఆల్రెడీ పవర్ టీమ్ కాబట్టి ఆయన 150 బీవీ మాత్రమే ఆయన చేసుకోవడం జరిగింది. తర్వాత అండి మ్యాచింగ్ ఇన్కమ్. మ్యాచింగ్ ఇన్కమ్ మనందరికి తెలుసు. 50 బీవీ మ్యాచ్ అయితే సిల్వర్ అయ్యేంత వరకు 5% వస్తుంది అనమాట. అంటే $2.5 వస్తుంది కదా, ఇది మ్యాచింగ్ ఇన్కమ్ అనేది. సో అలాంటి మ్యాచింగ్ ఇన్కమ్ ఇంకెంత వచ్చిందంటే $95 అనేది మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చింది. తర్వాత మ్యాచింగ్ లెవెల్ బోనస్, అంటే ఇది SMI అంటుంటారు, స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్, అది కూడా $3 ఆయనకు వచ్చింది. నెక్స్ట్ రివార్డ్ బోనస్. ఈ రివార్డ్ ఆయన 1 స్టార్ అయ్యాడు కాబట్టి 1 స్టార్కు ఉన్నటువంటి రివార్డ్ ఎంత అంటే $100 కాబట్టి ఇక్కడ $100 అనేది మనకు చూపిస్తుంది. ఈ విధంగా ఇవన్నీ కూడా డిఫరెంట్ గా చూపించిన చూడండి. మ్యాచింగ్ ఇన్కమ్ $95, తర్వాత మ్యాచింగ్ లెవెల్ బోనస్ $3, $100 రివార్డు, తర్వాత ప్రమో కూడా ఇక్కడ ప్రమో రివార్డ్ కూడా 441. ఇవన్నీ కలిపి మనకి ఇక్కడ టోటల్ గా ఇక్కడ మన టోటల్ ఇన్కమ్ లో ఉంటాయి. 639 ఉంది కదా, ఇవన్నీ కూడా అవన్నీ కలిపితే ఇక్కడ టోటల్ ఇన్కమ్ అనుకుంటున్నాం అన్నమాట. ఓకేనండి, ఇది అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ మళ్ళీ మనము రిజిస్ట్రేషన్ ఇంపార్టెంట్. ఒక ఐడి మనం రిజిస్ట్రేషన్ చేయడం ఎలా అని తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, యూనిక్ రెఫరల్ లింక్స్ అని ఇక్కడ మనకు ఉంది కదా. లెఫ్ట్ లో మనం రిజిస్ట్రేషన్ చేయాలా, రైట్ లో రిజిస్టర్ చేయాలా, ఆ వ్యక్తిని ముందుగా డిసైడ్ చేసుకొని ఆ కాపీ లింక్ అనేది టచ్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ లో మనం ఒక వ్యక్తిని రిజిస్ట్రేషన్ చేయాలి, కాపీ లింక్ మనం టచ్ చేసి దీన్ని ఎవరికైతే మనము ఈ ఐడిని అంటే వాళ్ళతో వాళ్ళే మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం సార్, లింక్ పంపించండి అని చెప్తారో ఆ వ్యక్తికి మనం ఈ లింక్ని మనము పంపించచ్చు. వాట్సాప్కి వెళ్ళి వాట్సాప్ ఇక్కడ నేను మై సెల్ఫ్ ఉంది, నాకే పంపించుకుంటున్నాను. సో ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే ఆ లింక్ వెళ్ళిపోతుందండి. ఈ లింక్ని మనం టచ్ చేసినట్లయితే ఈ పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఏమంటే రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది ఎందుకు ఓపెన్ కాలేదంటే మళ్ళీ మనం చేద్దాం. ఇక్కడ ఏమంటే ఇక్కడ లాగౌట్ చేయలేదు ఐడిని, కాబట్టి ముందుగా లాగౌట్ చేద్దాం. లాగౌట్ చేద్దాం, మళ్ళీ వెనక్కి వెళ్ళి వాట్సాప్కి వెళ్ళి మళ్ళీ మనము వద్దాం. వాట్సాప్లో మళ్ళీ మనం లింక్ టచ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, పేజ్ ఓపెన్ అయింది. సైన్ అప్ అంటే రిజిస్ట్రేషన్ పేజ్ అనమాట ఇది. ఇందులో మొదటిగా మనం ఏం చేయాలంటే స్పాన్సర్ నంబర్ అనేది ఇక్కడ మనము వేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఉంది స్పాన్సర్ నంబర్, మనము వేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ కూడా మనమే టైప్ చేయాల్సి ఉంటుంది. చూపిస్తాను చూడండి. స్పాన్సర్ నంబరు టైప్ చేయాలి మనము, NY388644. తర్వాత పాస్వర్డ్ కూడా ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి చూపిస్తుంది. పాస్వర్డ్ కూడా వాళ్ళకి ఏది పాస్వర్డ్ కావాలో అది పెట్టుకోవచ్చు. అయితే పాస్వర్డ్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. దీన్ని మనం ఏ విధంగానే పెట్టుకోవచ్చు అంటే లెటర్స్ ప్లస్ నంబర్స్ అన్ని కలిపి పెట్టుకోవచ్చు. వీలైతే స్పెషల్ క్యారెక్టర్ కూడా @ అని మనం పెట్టుకోవచ్చు. అయితే సింపుల్గా ఊరినే 1 2 3 4 5 6 ఇలాంటివి పెట్టినట్లయితే మన ఐడిని వేరే వాళ్ళు ఓపెన్ చేసుకొని ఈ NYC వ్యాలెట్ని వాడుకునే ప్రమాదం ఉంది. కాబట్టి కొద్దిగా మనం జాగ్రత్తగా ఆ యొక్క పాస్వర్డ్ అనేది కేర్ఫుల్గా ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది మనం పెట్టుకుంటే మంచిది ఫ్రెండ్స్. తర్వాత వాళ్ళ పేరు, ఎవరైతే మనం రిజిస్టర్ చేస్తున్నామో వాళ్ళ పేరు మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అనే వ్యక్తిని మనం రిజిస్టర్ చేస్తున్నాము. రమేష్ అని మనం టైప్ చేసాం. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా చేయాల్సి ఉంటుంది. సో మొబైల్ నంబరు టైప్ చేసాము. ఈమెయిల్ ఐడి టైప్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ ఐడి ఇక్కడ నాదే వేస్తున్నాను ఎగ్జాంపుల్కి. తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అని ఉంటుంది. 1+10 ఉంది కదా, దాన్ని మనం యాడ్ చేస్తే ఎంత అవుతుంది
11 అవుతుంది. దాన్ని మనము యాడ్ చేయాలి. తర్వాత ఒకసారి అన్ని రీచెక్ చేసుకొని స్పాన్సర్ నెంబర్ ఉందో కరెక్ట్గా ఉందా లేదా. తర్వాత పాస్వర్డ్ మీరు టైప్ చేసిన తర్వాత చాలా బాగా గుర్తుపెట్టుకోండి దాన్ని, పాస్వర్డ్ని. అది మళ్ళీ మీరు పాస్వర్డ్ మర్చిపోయి వాళ్ళకి ఏదో మళ్ళీ మీరు రిజిస్టర్ చేసిన తర్వాత వేరే రాంగ్ పంపించినట్లయితే మళ్ళీ మనము ఆ పాస్వర్డ్ నాకు రాలేదని కంప్లైంట్స్ మనం పెడుతున్నాము. కాబట్టి ముందుగానే జాగ్రత్తగా పాస్వర్డ్ గుర్తు పెట్టుకోండి. తర్వాత మనం లాస్ట్లో మనము సైన్ అప్ అని కొట్టినట్లయితే ఇక్కడ వెరిఫికేషన్ రిక్వైర్డ్ అవుతుంది. అంటే స్పాన్సర్ నెంబర్ మనం ఇక్కడ ఇచ్చాం కదా, ఎవరు ఈ వ్యక్తి. ఎందుకంటే మనము సార్ నేను వాళ్ళ కింద వేయాల్సింది ఎప్పుడో వేసేస్తాను అని మనం పొరపాటు పడుతుంటాం. కాబట్టి కన్ఫర్మేషన్ కోసం మీరు ఈ వ్యక్తి కిందే స్పాన్సర్ చేస్తున్నారా లేదా అని కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ వెరిఫై అని కూడా మనకు ఉంది, దాన్ని మనం టచ్ చేయాలి. వెరిఫై చూడండి, పార్థ సారథి అని సార్ పేరు వచ్చింది. వెరిఫై అయిన తర్వాత సైన్ అప్ కొట్టాలి. ఇక్కడ మనం ఈ విధంగా ఒక పాపప్ వస్తుందండి. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ విత్ న్యూయన్, ప్లీజ్ లాగిన్ యూజింగ్ యువర్ యూజర్ ఐడి అని ఎన్వై నంబర్ అని వచ్చిందన్నమాట. ఇది యూనిక్ నంబర్, ఎన్వై నంబర్ ఉంది, ఎవరికి ఉన్నది నంబరు వాళ్ళకి మాత్రమే కొత్తగా వస్తుందన్నమాట. 948904 ఈ ఎన్వై నంబర్ ద్వారా మళ్ళీ ఆయన లాగిన్ కావచ్చు. పాస్వర్డ్ కూడా మనం ఆల్రెడీ పెట్టాము, అదే పాస్వర్డ్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసి ఎవరైతే మనం రిజిస్టర్ చేసినామో ఆ వ్యక్తికి వాట్సాప్లో పంపించే ముందు అక్కడ వాట్సాప్లోనే ఆ స్పాన్సర్ అంటే పాస్వర్డ్ కూడా మీరు టైప్ చేసి పెట్టండి. ఈ పాస్వర్డ్ పెట్టాము మీకు అని చెప్పేసి పాస్వర్డ్ కూడా మనం పెట్టినట్లయితే అదే పాస్వర్డ్తో ఆయన లాగిన్. ముందైతే యాక్చువల్గా పాస్వర్డ్ కూడా మనకు వచ్చేది, అది సిస్టమ్ అప్డేట్ ద్వారా ఇక్కడ రావట్లేదు, అది కూడా మనకు తొందరగా అది కూడా వస్తుంది. సో పాస్వర్డ్ కూడా మనమే ఇక్కడ టైప్ చేసి ఆ వ్యక్తికి పంపించినట్లయితే ఈ ఎన్వై నంబర్ అని వేసుకొని ఆ పాస్వర్డ్ ద్వారా ఆయన లాగిన్ అవడం అనేది సాధ్యమవుతుంది. ఓకే అండి, ఇప్పుడు రిజిస్ట్రేషన్ తెలుసుకున్నాం. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ ఐడిని యాక్టివేషన్ చేయాలి కదా. సో ఇప్పుడు ఏ విధంగా యాక్టివేషన్ చేయాలి అది కూడా మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. యాక్టివేషన్ చేయాలంటే ఇక్కడ ఎన్వైసి వ్యాలెట్ మనకు కనబడుతుంది కదా. ఈ ఎన్వైసి వ్యాలెట్లో ఎన్ని డాలర్లు ఉండాలంటే $62 ఉంటే మాత్రమే యాక్టివేషన్ చేసుకోవచ్చు, లేదంటే యాక్టివేషన్ చేయడం కుదరదు. కాబట్టి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 0.7 మాత్రమే ఉన్నాయి. ఇక్కడ $62 లేవు కదా. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే మన సీనియర్స్ దగ్గర వాళ్ళ వ్యాలెట్లో డాలర్స్ ఉంటాయి, మనము 5,800 మనము వాళ్ళకి పే చేసినట్లయితే $62 వాళ్ళు పంపించడం జరుగుతుంది. ఆ విధంగా అయినా సరే మనము డాలర్స్ ఇక్కడ తెచ్చుకోవచ్చు. లేదా మీకు బయట ఎవరైనా క్రిప్టో చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క వ్యాలెట్స్లో కూడా ఉంటాయి, వాళ్ళ ద్వారా కూడా మనము ఈ ఎన్వైసి వ్యాలెట్లకి మనం డాలర్స్ తెచ్చుకోవచ్చు. అయితే మనం సీనియర్స్కి మనం డబ్బు పంపిస్తే యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇమీడియట్గా ఎన్వైసి వ్యాలెట్లకి ఆ డాలర్స్ వచ్చేస్తాయి. అదే మీరు బయట వ్యక్తులకి క్రిప్టో చేసే వాళ్ళకి మీరు ఏమైనా పంపించినట్లయితే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ పైన కనబడుతున్నటువంటి ఒక వ్యక్తికి మరి పంపించారు, అమౌంట్ పంపించారు ఎవరో బయట వ్యక్తికి, మీకు $62 వేశానని అని చెప్తారు. అయితే ఇక్కడ మీకు కనపడదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సేమ్ ఈ 3 లైన్స్ కనబడుతుంది కదా, దాన్ని మనం టచ్ చేసి డిపాజిట్ వ్యాలెట్ అని ఇక్కడ మనకు కనబడుతుంది కదా. సో ఆ డిపాజిట్ వ్యాలెట్ దాన్ని టచ్ చేసి తర్వాత యాడ్ యూఎస్డిటి అని ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి, ఇది ఇంపార్టెంట్. యాడ్ యూఎస్డిటి దాన్ని మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆ సెకండ్స్ పైన మనకు కనబడుతున్నాయి చూడండి, సెకండ్స్ చూడండి ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. 0 అయింది, తర్వాత 9, 8 ఆ విధంగా కౌంట్ డౌన్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా అవుతూ ఉంటుంది. ఇక్కడ కింద మనకు యూఎస్డిటి 0 ఉంది కదా, వాళ్ళు $62 వాళ్ళు పంపించినట్లయితే ఈ $62 ఇక్కడ
కొద్దిసేపుకి మనం ఇట్లా మనము ఈ కౌంటింగ్ మనం చూసుకుంటూ ఉంటే ఒక 1 or 2 టైమ్స్ చూసే లోపల ఇక్కడ మనకు $62 మనకు కనబడుతుంది. ఆ విధంగా బయట నుంచి మనం తెప్పించుకుంటే ఆ విధంగా మనం చూసుకోవాలి. లేదా మన సీనియర్స్ ద్వారా వేసుకుంటే ఇదేం అవసరం లేదు. డైరెక్ట్ గా మనకు మన వ్యాలెట్ లెక్క మనకు వచ్చేస్తుంది అనమాట. డైరెక్ట్ గా డాష్ బోర్డ్ లోకి మనకు వచ్చేస్తాయి. ఓకే, ఈ ఐడిలో ఇప్పుడు బ్యాలెన్స్ లేదు కాబట్టి సో యాక్టివేషన్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. ఇంకొక ఐడి ఓపెన్ చేసి చూడండి, ఇందులో $62 ఉన్నాయి కాబట్టి ఈ ఐడి ద్వారా మనం యాక్టివేట్ చేయొచ్చు. ఏదాన్ని కొత్తగా రిజిస్టర్ చేసిన ఒక ఐడిని యాక్టివేట్ చేయొచ్చు. సో ఆల్రెడీ ఈరోజు ఒక యాక్టివేషన్ చేయడం కూడా మీకు చూపిస్తాను. సో యాక్టివేషన్ చేయాల్సినటువంటి ఒక ఎన్వై నంబర్ని ఫస్ట్ మనము తీసుకోవాలి. సో దాన్ని తీసుకుందాం. సో ఎన్వై నంబరు మనకు ఒక వ్యక్తి పంపించారు. ఎస్ అండి, నారాయణ స్వామి అనే వ్యక్తి మనకు పంపించాడు. సో దీన్ని ఇక్కడ ఎన్వై నెంబర్ కనబడుతుంది కదా, ఎన్వై 522220 ఉంది. దీన్ని మనము కాపీ చేసుకోవచ్చు. చేసుకుని ఇక్కడ మన ఐడి ఓపెన్ చేసుకుని సేమ్ మనకు లెఫ్ట్ లో ఉన్నటువంటి 3 బార్స్ టచ్ చేసి అక్కడి నుంచి యాక్టివేట్ ఐడి రీటాప్అప్ అని మనకు కనబడుతుంది కదా, ఇక్కడ నుంచి చూడండి యాక్టివేట్ ఐడి, దాన్ని టచ్ చేయాలి. చేసి తర్వాత ఇంకొక ఆప్షన్ మనకి ఇక్కడ ఏముందంటే యాక్టివేట్ ఐడి ఉంది కదా, దాన్ని టచ్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎన్వైసి బ్యాలెన్స్ అని మన పైన కనబడుతుంది కదా, $62.5 అక్కడ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ ఐడిని అయితే యాక్టివేట్ చేయాలో ఆ ఐడి నెంబర్ ఇక్కడ ఎంటర్ యూజర్ ఐడి ఉంది కదా, అక్కడ మనము ఎంటర్ చేయాలి. నేను ఆల్రెడీ అక్కడ కాపీ చేశాను కాబట్టి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. NY 522220 ఇది వేసిన తర్వాత మనం డైరెక్ట్గా యాక్టివేషన్ చేయడానికి కుదరదు. ఎందుకంటే ఏ వ్యక్తిని అయితే మీరు యాక్టివేట్ చేసినా ఈ నంబరు ఆ వ్యక్తిదా కాదా అని కన్ఫర్మ్ చేసుకొని మనం యాక్టివేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ పక్కనే వెరిఫై అని ఉంది కదా, ఆ వెరిఫైని మనం క్లిక్ చేసినట్లయితే వాళ్ళ పేరు వస్తుంది చూడండి, వై మోహన్. ఓకేనా? ఎందుకంటే మనం ఏదో నంబర్ వేసి మనం యాక్టివేషన్ చేసేస్తే అది యాక్టివేషన్ కాదు. చూడండి, ఇప్పుడు యాక్టివేషన్ అయిపోయింది. కన్ఫర్మ్ అని కొట్టిన తర్వాత యాక్టివేషన్ అయిపోయింది. ఈ ఐడిని మనం యాక్టివేషన్ చేసుకోవచ్చు. సో ఇది యాక్టివేషన్ అయిపోయింది. ఈ విధంగా యాక్టివేషన్ చేయాలండి. ఓకే అండి, మనము రిజిస్ట్రేషన్ తెలుసుకున్నాము, యాక్టివేషన్ తెలుసుకున్నాము. అయితే ఈ యాక్టివేషన్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు ఉంటుంది ఏమంటే, రెండు డైరెక్ట్గా మనము చేసినట్లయితే ప్రమో రివార్డ్ మనకు వస్తుంది కదా, వారానికి $3 వస్తుంది. దాన్ని కూడా మనము యాక్టివేషన్ చేసుకోవాలి. అది ఏ విధంగా యాక్టివేషన్ చేయాలో తెలుసుకుందాం. సేమ్ అండి, ఇక్కడ పైన ఉన్నటువంటి 3 బార్స్ టచ్ చేసి అందులో ఆర్డర్స్ బార్ ట్రాక్ అని ఇక్కడ మనకు కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి అందులో మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి లిస్ట్ ఆర్డర్స్, చాలా ఇంపార్టెంట్. ఈ లిస్ట్ ఆర్డర్స్ దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి టోటల్గా లిస్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇంకా 10 రివార్డులు అయిపోయినాయి. ఇంకా మనకు నెక్స్ట్ పేజ్ చూపిస్తుంది. చూడండి, ఇక్కడ 17వది ఇక్కడ ఉంది కదా, దీన్ని టచ్ చేస్తే అంటే ఇది కూడా ఆల్రెడీ యాక్టివేషన్ అయిపోయింది కాబట్టి ప్రమో రివార్డ్ యాక్టివేషన్ అయిపోతుంది. అయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఏమంటే, ఇది ఇక్కడ మనకు ఆరెంజ్ కలర్ ఇక్కడ ఒక బాక్స్ కనబడుతుందా, వ్యూ అని. ఆ విధంగా అక్కడ రెండు మనకు వస్తాయండి. ఒకటి గ్రీన్ కలర్లో పే అవుట్ అని ఒకటి వస్తుంది, ఇంకొకటి వచ్చేసి రెడ్ కలర్లో రిడీమ్ అని ఒకటి వస్తుంది అన్నమాట. రిడీమ్ టచ్ చేస్తే మనకి అక్కడ ప్రమో రివార్డ్లో ఒక ఆప్షన్ ఉంది కదా, మనకి డాలర్స్ వద్దంటే 6 ప్యాకెట్లు మనకు వస్తాయి, అవి వస్తుంది రిడీమ్ టచ్ చేస్తే. లేదా మనకు డాలర్స్ కావాలనుకుంటే అక్కడ గ్రీన్ కలర్లో మనకు ఒక పే అవుట్ అని ఒక
ఆప్షన్ ఉంటుంది, దాన్ని టచ్ చేసినట్లయితే మనకు డాలర్స్ వస్తాయి. వారం $3 అనేది మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను చూపించలేకపోతున్నాను, లాస్ట్ టైం అయితే ఒకటి ఉండింది కాబట్టి చూపించాను. సో ఈ విధంగా మనము ప్రమో రివార్డ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మన టీము. సో యాక్టివేషన్ చేసాం కదా, అయితే ఇది యాక్టివేషన్ అయిందా లేదా చూద్దాం ఒకసారి. సో టీమ్ అని వెళ్ళి టీంలో లెఫ్ట్ టీమ్ రైట్ టీమ్ ఐడిని మనం లెఫ్ట్ లో యాక్టివేట్ చేసినామా రైట్ లో చేసినామా అంటే ఇది లెఫ్ట్ లో చేసాం కాబట్టి లెఫ్ట్ టీమ్ మనం టచ్ చేసి ఇక్కడ చూడండి ఫస్ట్ మనం యాక్టివేషన్ ఏది చూద్దాం. సరే అది కూడా మధ్యలో ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఎట్లంటే తెలుసుకోవడం ఎట్లా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రకాష్ రాజ్ అనే ఒక పేరుంది, NY నంబర్ ఉంది, May 7th రిజిస్ట్రేషన్ అయింది. ఇక్కడ టాప్ అప్ డేట్ అనే కింద గ్రీన్ కలర్ లో ఈ విధంగా కింద చూడండి, May 3rd అనే కింద ఉంది కదా, అది గ్రీన్ కలర్ లో ఉంటే అది యాక్టివేషన్ అయినట్లు. గ్రీన్ కలర్ లో డేట్ అక్కడ యాక్టివేషన్ డేట్ ఉంటుంది, అప్పుడు అది యాక్టివేషన్ అయినట్లు. ఇది ఇక్కడ రిజిస్ట్రేషన్ మాత్రమే అయింది, ఇది యాక్టివేషన్ కాలేదు. కింద అన్ని చూడండి, ఇవన్నీ కూడా యాక్టివేషన్ అయినాయి. ఓకేనా, ఆ విధంగా మనం యాక్టివేషన్ కవర్ చూసుకోవచ్చు. తర్వాత లెఫ్ట్ లో మన టీం ఎంతమంది ఉన్నారు తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి, ఇక్కడ 10 వరకే మనకు చూపిస్తుంది. ఇంకా ఎక్కువ చూపించాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ షో అని మనకు కనబడుతుంది కదా, ఇక్కడ 10 అనే చోట ఇక్కడ యారో మార్క్ ఉంది, దాన్ని టచ్ చేసి మన టీంలో 100 మంది ఉన్నారా 500 మంది ఉన్నారా దాన్ని బట్టి మనం ఒక 100 ఫర్ ఎగ్జాంపుల్ 100 మనము క్లిక్ చేసినాం, 100 మంది పేర్లు ఇక్కడ మనకు కనబడతాయి. చూడండి ఇంతవరకు మనం 10 దాకా చూపించేది ఇప్పుడు 11, 12 అన్ని కూడా మనకి చూపిస్తుంది. ఆ విధంగా మన టీం అందరూ కూడా మెంబర్స్ వాళ్ళ పేర్లన్నీ కూడా మనం చూసుకోవచ్చు, వాళ్ళ యాక్టివేషన్ అయినా లేదా అన్ని కంప్లీట్ గా మనం చూసుకోవచ్చు. ఈ విధంగా చూసుకోవచ్చు మొత్తం. చూడండి టోటల్ మనం చూసుకోవచ్చు, ఇక్కడ 30 మెంబర్స్ చూపిస్తాను. సో ఈ విధంగా నెక్స్ట్ మళ్ళీ మనం రైట్ టీమ్, ఇక్కడ మై రైట్ టీమ్ అని ఇక్కడ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుందండి. సో రైట్ టీంలో కూడా ఎంతమంది అంటే ఫస్ట్ మనం క్లిక్ చేసి 10 మంది చూపిస్తుంది. తర్వాత ఎక్కువ మంది కనిపించాలంటే సేమ్ అదే విధంగా ఇక్కడ షో అనే చోట ఇక్కడ యారో మార్క్ ఉంది, దాన్ని టచ్ చేసి 100 మంది మనం 100 ఎంతమంది ఉంటే అంతమంది మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఆ 100 మంది ఇక్కడ మనకు కనబడతాయి. ఆ విధంగా మన టీం సభ్యులంతా కూడా మన పేర్లు మనం చూసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ అయిందా యాక్టివేషన్ అయిందా కంప్లీట్ గా మనం చేసుకోవచ్చు. కింద మై ఆల్ టీమ్ ఉంది, సో లెఫ్ట్ రైట్ ఏం సంబంధం లేకుండా మొత్తం మనం టీంను మనం చూసుకోవాలనుకుంటే మై ఆల్ టీమ్ మనం క్లిక్ చేసినట్లయితే టోటల్ టీం మనకు కనబడుతుంది. టోటల్ టీం లెఫ్ట్ రైట్ అన్ని మిక్స్ ఏంటి, సో అన్ని మనం చూసుకోవచ్చు. ఈ విధంగా మనం టీంని మనం చూసుకోవచ్చు. ఇంకా తర్వాత ఇంకంతా అయ్యింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి, యాక్టివేషన్ చేసినాము, డాలర్స్ మనకు రావాలి కదా, సో దాన్ని విత్డ్రా చేసుకోవాలి కదా. ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి దాన్ని కూడా మనము చూసుకుందాం. సో USD విత్డ్రా అని ఇక్కడ ఆప్షన్ ఉంది, అది కాకుండా ఇంకా మనం కింద విత్డ్రా కన్వర్ట్ అని ఒక ఆప్షన్ మనకు కనబడుతుంది కదా, చూడండి ఇక్కడ విత్డ్రా కన్వర్ట్ అంటే ఈ రెండు ఎందుకు ఇచ్చారంటే మనకు వచ్చినటువంటి డాలర్స్ ని 2 రకాలుగా మనం క్యాష్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మనకు వచ్చినటువంటి కొత్తగా మనం రిజిస్ట్రేషన్ చేస్తాం కదా, దాన్ని యాక్టివేషన్ చేయాలి కదా మన టీంలో వాళ్ళవి. యాక్టివేషన్ చేయడానికి 5,800 ఆ వ్యక్తి ద్వారా మనం తీసుకొని ఆ డబ్బు మనమే ఉంచుకొని మన దగ్గర $62 కనుక ఉన్నట్లయితే ఆ ఐడిని మనమే యాక్టివేట్ చేసుకోవచ్చు. దాన్ని అంటే ఫస్ట్ ఏం చేయాలంటే మన టోటల్ ఇన్కమ్ లో నుంచి మన NYC వ్యాలెట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. అది మీకు చూపించాను, ఇంతకుముందు మీకు చూపించాను, ఒక నిమిషం. ఇక్కడ టోటల్ ఇన్కమ్ లో 856 లో నుంచి $62 అంటే ఆల్రెడీ ఇక్కడ విత్డ్రా అయిపోయింది కాబట్టి ఆల్రెడీ దీనిలో ఏం లేవు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే NYC వ్యాలెట్ లకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫస్ట్. అది ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి. పైన సేమ్ 3 బార్స్ టచ్ చేసి ఇక్కడ మనకు
విత్డ్రా కన్వర్ట్ అనే ఆప్షన్ మనము ఎంచుకొని ఈ ఆప్షన్ ఎంచుకోవాలి. దీన్ని టచ్ చేసినట్లయితే తర్వాత మళ్ళీ మనకు రెండు ఆప్షన్స్ వస్తాయి. ఒకటి విత్డ్రా, రెండు కన్వర్ట్. చూడండి, విత్డ్రా చూపిస్తుంది, కన్వర్ట్ చూపిస్తుంది. సో మనము మన ఎన్వైసీలకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఇక్కడ కన్వర్ట్ అనేది మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇక్కడ 6.7 చూపిస్తుంది. అంటే ఇక్కడ మినిమం ఎంత మనం చేసుకోవచ్చు అంటే విత్డ్రా చేసుకోవచ్చు అంటే $10 ఉండాలి. $6 ఉంటే కుదరదు. మినిమం 10 ఉండాలి. 10 పైన ఎంతైనా సరే మనం విత్డ్రా చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక గమనించాల్సిన విషయం ఏమంటే ఈ పాయింట్స్ కొట్టకూడదు. సపోజ్ ఆయన దగ్గర 63.5 ఉందనుకోండి, 63 మాత్రం మనం చేసుకోవచ్చు, కానీ 63.5 అనేది మనం టైప్ చేయకూడదు. ఆ రౌండ్ ఫిగర్ మాత్రమే చేయాలి. పాయింట్స్ అనేది మనము టైప్ చేయకూడదు. ఓకేనండి. సో ఈ విధంగా ఇక్కడ అమౌంట్ మనకి ఎన్ని కావాలి? 62 కావాలి. 62 టైప్ చేయాలి. సో ఇక్కడ పైన బ్యాలెన్స్ లేదు కాబట్టి మనకు రాదు. అయితే మనకు చూపిస్తున్నాను. ఒక నిమిషం అండి, కాల్ వచ్చింది, డిస్టర్బ్ అయింది. సో ఈ విధంగా కన్వర్ట్ ఆప్షన్ లేక మనం వెళ్దాం ఇంకోసారి. ఒక నిమిషం, అది డు నాట్ డిస్టర్బ్ లో పెడితే మనకు సేఫ్టీగా ఉంటుంది. ఓకే అండి, మనకు కావాల్సినటువంటి డాలర్స్ 62 కావాలి కాబట్టి, అంటే ఇక్కడ మనకు 62 కొడితే రాదు. ఒక 69 ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మనకు అప్పుడు 62 రావడం జరుగుతుంది. $69 పైన మనకు ఉండాలి. అక్కడ మనకు బ్యాలెన్స్ అని ఉంటే మనం తీసుకోవచ్చు. $69 కొట్టినట్లయితే, ఎందుకంటే 10% అనేది మనకు డిడక్షన్ అయి వస్తుంది కాబట్టి $62 మనకు రావడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ మనకు మన ఇన్వాయిస్ వ్యాలిడీకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఇక్కడ సెండ్ ఓటీపీ మనం టచ్ చేసినట్టయితే ఓటీపీ వెళ్తుంది వాళ్ళకి. చూడండి, ఓటీపీ వెళ్తుంది. ఆ మెయిల్కి వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. ఆ విధంగా ఎంటర్ చేసి తర్వాత మళ్ళీ మనం ఏంటంటే కన్వర్ట్ అని ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, కింద కనబడుతుంది. దాన్ని కన్వర్ట్ మనము క్లిక్ చేసినట్లయితే అప్పుడు మనకు ఆ ఎన్వైసీ వ్యాలెట్లకి ఈ $69లో $62 అనేది మనకు రావడం జరుగుతుంది. అప్పుడు మనం చూసుకోవచ్చు, ఎన్వైసీ వ్యాలెట్ ఓపెన్ చేసుకొని అక్కడ డాలర్స్ మనము చూసుకోవచ్చు. ఆ విధంగా మనము ఆ క్యాష్ చేసుకోవచ్చు. అంటే కన్వర్ట్ చేసే ద్వారా మనకి డాలర్స్ ని ఒక ఐడిని యాక్టివేషన్ ఇంతకుముందు చూపించాం కదా, యాక్టివేషన్ చేసి వాళ్ళ డబ్బును మనము తీసుకోవచ్చు అనమాట. మన డాలర్స్ మనకు వచ్చాయి కాబట్టి మన డాలర్ని వాళ్ళకి అమ్ముతున్నాం అంతే. సో ఆ విధంగా మనం చేసుకోవచ్చు. లేదు, ఇంకొక ఆప్షన్ కూడా మనకు ఉందంటే అదేమంటే విత్డ్రా ఆప్షన్కి వెళ్దాం. విత్డ్రా. సో ఇక్కడ ఏం చేయాలంటే విత్డ్రా చేయాలంటే మాత్రము ఒక క్రిప్టో వ్యాలెట్ వాళ్ళ దగ్గర ఉండాలి. అంటే మెటామాస్క్ కానీ లేదా ట్రస్ట్ వ్యాలెట్ కానీ ఏదో ఒక వ్యాలెట్ అనేది వాళ్ళు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. దాంట్లో ఉన్నటువంటి అడ్రస్ని ఇక్కడ ఫస్ట్ మనము యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం. సో అది యాడ్ చేసుకొని ఉండాలి. సేమ్ మళ్ళీ ఇక్కడ బ్యాలెన్స్ చూపిస్తుంది. విత్డ్రా అమౌంట్ మనం కొట్టి సెండ్ ఓటీపీ కొట్టినట్లయితే ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేస్తే మళ్ళీ విత్డ్రా అని మన కింద మనకు కనబడుతుంది కదా, అది టైప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మన వ్యాలెట్కి ఏదైతే ఉందో, ఆ క్రిప్టో వ్యాలెట్ ఏదైతే ఉందో ఆ వ్యాలెట్కి ఈ డాలర్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది మాత్రం కొద్దిగా టైం తీసుకుంటుంది, ఇమీడియట్గా రాదు. ఒక 24 hours లోపల ఈరోజు మీరు చేశారంటే అది మాన్యువల్గా ప్రజెంట్ చేస్తున్నారు. ఎందుకంటే మన సేఫ్టీ కోసం ఇస్తున్నారు. ఎందుకంటే డాలర్స్ని హ్యాక్ చేయకుండా ఎవరు కూడా మాన్యువల్గా మనకు రేపు, అంటే ఈరోజు మనం విత్డ్రా చేస్తే రేపు మీ వ్యాలెట్కి వస్తుందన్నమాట. దాన్ని మళ్ళీ మనం ఎక్స్చేంజ్లో మనం అమ్ముకోవచ్చు. అదొక మెథడ్. అయితే ఇప్పుడు ఈజీగా మెథడ్ ఏమంటే మనందరికీ కన్వర్ట్ చేసుకొని మన ఐడీస్ని యాక్టివేట్ చేసుకొని మనం క్యాష్ చేసుకొని చాలా సేఫ్టీ అనమాట. దీన్ని అందరూ ఫాలో అవుదాం. సో అది కూడా రెండో ఆప్షన్ కూడా వాళ్ళకి ఐడియా ఉంటే వాళ్ళు అది ఫాలో కావచ్చు. ఓకేనండి.
సో ఇంతవరకు మనం ఏం తెలుసుకున్నాము? ఫస్ట్ మన లాగిన్ అంటే ఐడి ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ ఏమో మనం తెలుసుకున్నాం, అని డీటెయిల్గా తెలుసుకున్నాం. తర్వాత రిజిస్ట్రేషన్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ యాక్టివేషన్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. తర్వాత విత్డ్రా చేయడం అంటే కన్వర్ట్ చేసి ఆ యొక్క డాలర్స్తో మనము ఏ విధంగా ఐడిని యాక్టివేట్ చేసి ఆ డబ్బును మనం ఎన్కాష్ చేసుకోవాలో తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకున్నామండి. సో మీ అందరికీ పేరు పేరున ఈరోజు చాలా ఓపికతో ఈ యొక్క సెషన్ విన్నందుకు హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తూ ఈ సెషన్ని రవిచంద్ర గారికి టేక్ ఓవర్ చేస్తాం. సార్, థ్యాంక్ యూ సార్. ఓ టు రవిచంద్ర సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రియలీ గుడ్ సెషన్ సార్, రియలీ గుడ్. మీరు ప్రతి ఒక్క ఐకాన్ని మంచిగా కొత్త వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకోనండి. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జనరల్ గా అందరూ మాకు తెలుసు, మాకి వస్తుంది అనుకుంటారు. కానీ రెగ్యులర్ గా మనము దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి, చూస్తూ ఉండాలి. కొన్ని కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. అది మన సీనియర్స్ నుంచి మనం నేర్చుకుని అది జూనియర్స్ కి మనము దాన్ని అలవాటు చేస్తూ ఉండాలి. ఎందుకంటే అప్పుడే మనకి టీం పెరుగుతూ ఉన్నప్పుడు సీనియర్స్ వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు టీం బిల్డింగ్ లో ఉంటారు. ప్రతిసారి మనకి సార్ ఇది అలా చేయండి, ఇది ఇలా చేయండి అని చెప్పకుండా మనమే చేసుకున్నాం అనుకోండి, అలాగే దాన్ని మనము మన కింద టీం కి మనం సర్వీస్ ఇవ్వడానికి పనికొస్తుంది. సేమ్ అండి, అంతా డూప్లికేషనే. ఓకే, అందరూ చాలా మంది హ్యాండ్ రైస్ చేస్తున్నారు. మొదటగా పిల్లి గణేష్ సార్ ప్రతిసారి హ్యాండ్ రైస్ చేస్తుంటారు. ఒకసారి ఇస్తాను సార్కి. సార్ ఒక్కసారి అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను. సార్ గణేష్ సార్, ఈ రోజు ఈ సెషన్ కి మాత్రమే ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగండి. తర్వాత నెక్స్ట్ ధరణి సార్, మీరు కూడా హ్యాండ్ రైస్ చేశారు దేనికని. సార్ మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి, ఎందుకంటే జస్ట్ ఒక 2-3 తీసుకుందామండి. ఎందుకంటే ఇంత మంచి సబ్జెక్ట్ మళ్ళీ డైలీట్ అవ్వకుండా ఈరోజు చాలా చక్కటి సబ్జెక్ట్ చెప్పున్నారు సారు హెచ్జీరావు సార్. ఆయనకి నిజంగా మన అందరి తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సార్ ఈ రోజు ఈ సెషన్ కి సంబంధించినది మాత్రమే అడగాలి దయచేసి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సార్, ఇచ్చాను చూడండి. పిల్లి గణేష్ గారు కాకినాడ నుంచి. సైమన్ సార్, కాపర్తి సైమన్ గారు, మీకు కూడా అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది, చూడండి ఒకసారి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. కాపాడితే సైమన్ అండి, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్, తెలంగాణ సార్. ఓకే సార్. సార్ నా డౌన్ లో ఒక అతను 100 ఐడీలు తీసుకోవడం జరిగింది సార్ మొన్న 3వ తేదీ. అవి కొట్టడం అదే టెక్నికల్ ఇష్యూ వచ్చింది సార్ ఒకటి. చెప్పండి. ఓకే, అదేంటంటే ఆయనకు సుమారుగా $128 తక్కువ చూపిస్తున్నాయి సార్, అవి విత్డ్రా అవ్వట్లేవు. అది సరి చేసుకోవాలంటే ఎట్లా, దానికి ఏమన్నా ఆప్షన్ ఉందా? తర్వాత ఇంకొక విషయం సార్, ఆ మెయిల్ ఐడి కొట్టే ధర .com అనే ప్లేస్ లో ఒకటి మిస్ అయింది సార్. అది లేకపోవడం ద్వారా ఓటీపీ రావడం లేదు. ఈ 2 విషయాలు ఏమన్నా సరి చేసుకునే అవకాశం ఉంటే కొంచెం చెప్పండి సార్. ఎస్ సార్, ఓకే, గుడ్ క్వశ్చన్ సార్. సార్ ఎస్ సార్, ఫస్ట్ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు సార్. సార్ది 100 ఐడీస్ చేసినప్పుడు ఏం తక్కువ వచ్చిందంటే సార్? మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి $128 తక్కువ వస్తున్నాయి సార్. మ్యాచింగ్ ఇన్కమ్ లో ఒకసారి చెక్ చేసుకోండి సార్. ఒకసారి మీరు రీచెక్ చేసుకొని మీరు మీకు సీనియర్స్ 3 స్టార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించినట్లయితే. చేసినాం సార్. మా 3 స్టార్ వచ్చేసి యాదయ్య గారు, అతను కూడా ప్రయత్నం చేశాడు సార్. టోటల్ దాంట్లో చూపిస్తున్నాయి, విత్డ్రా కార్డుకి వచ్చేవరకు కంప్లైంట్ సార్. అదే ఓకే, అది కంప్లైంట్ ఉండొచ్చు. బట్ ఇక్కడ మన 2 బ్యాచ్లు ఉన్నాయి. శ్రీనివాస్ సార్ కానీ లేదా కాదర్ సార్ గారు, మీరు ఎవరికి సంబంధించిందో వాళ్ళకి పెట్టండి. సార్ మీకు రెక్టిఫై చేస్తారు ఏమైనా ప్రాబ్లం అంటే, ఓకేనా? తర్వాత 2వ క్వశ్చన్ మీరు అడిగింది ఏంటంటే, ఇంకోసారి చెప్పండి. సెకండ్ క్వశ్చన్ బదులు అది కూడా అంతే సార్. మీరు రిజిస్ట్రేషన్ చేసి యాక్టివేషన్ చేయకుండా పోతే మనమే మార్చుకోవచ్చు. యాక్టివేషన్ అయిపోయింది కాబట్టి అది కూడా మీరు పెట్టినట్లయితే అది కూడా కరెక్ట్ చేస్తారు సార్, ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ విఎస్ రాజ్ గారు.
ఎక్సలెంట్ అండి, క్లాస్ చాలా బాగుంది. నా డౌట్ ఏంటంటే అండి, మనకు ర్యాంక్ అచీవ్మెంట్ చూపించట్లేదు సార్ అందులోను. హలో. ఎస్ సార్, సార్ ఇంకా మనకి సాఫ్ట్వేర్ 100% గా పూర్తి అప్డేట్ అవ్వలేదు సార్. ఇంకో ఒక 1 or 2 days లో మనకి అన్ని అయిపోతాయండి. మాక్సిమం ఈ రోజు రేపు అన్నట్టుగా మనకి ఆల్రెడీ లైన్ సార్ ఇన్ఫర్మేషన్ ఉంది. సార్ ఏమైనా అచీవ్ అయ్యారు ఏదైనా ర్యాంక్? నేను ఆల్రెడీ 3 స్టార్ అచీవ్ అయ్యానండి. ఎప్పుడయ్యారు? అప్పుడు నేను అప్పుడే మోర్ దెన్ 1 month అవుతుంది. అంటే నాకు అది కదండి, కింద వేరే ఇది ఉంది కదండి, ఇది 3 స్టార్ అయిన తర్వాత మనకి 1% అది వస్తూ ఉంటుంది కదా, అది కింద చూపించట్లేదండి. అది అవును సార్, అది మామూలు యూనివర్సల్ ప్రాబ్లం, అందరికి ఎవరికి రావట్లేదు. అది సాఫ్ట్వేర్ అప్డేట్. చెప్పండి సార్, మీరు ఆల్రెడీ 3 స్టార్. నేను ఏమంటున్నాను, ఈ రోజు జరిగిన సెషన్ గురించి అడగండి సార్ అంటే మనకి ఎందుకు మన వాళ్ళకి కొంతమందికి తెలియట్లేదండి. మీరు సాఫ్ట్వేర్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగితే ఎలా సార్ చెప్పండి? అది సాఫ్ట్వేర్ కి సంబంధించింది, అది వస్తుందండి, ఆటోమేటిక్ గా వస్తుంది. ఓకే అండి, సారీ అండి. ఓకే, రైట్ సార్. ఇంకా లాస్ట్ ఒక్కరికి మాత్రం క్వశ్చన్ తీసుకుందాము. సార్ అందరూ హ్యాండ్ డౌన్ చేయండి. ఈ రోజు జరిగిన సెషన్ కి మాత్రమే ఏదైనా ఒక క్వశ్చన్ ఉందంటే వాళ్ళు మాత్రం హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళకి ఇస్తాను. దయచేసి అర్థం చేసుకోండి. రైట్, అందరూ హ్యాండ్ రైజ్ లోనే ఉన్నారు కాబట్టి ఒక్కరికే ఇస్తానండి. విఆర్వి తిరువేంగడం. సార్ రాములు. సార్ నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. అయితే సార్ నా వ్యాలెట్ లో ఉన్నటువంటి ఎన్వైఎస్సి లో ఉన్న డబ్బులు $124 ఎవరు వచ్చేసారు సార్. 2 ఐడీలు యాక్టివేట్ చేసుకుని నా వ్యాలెట్ లో వాళ్ళు తీసేసుకున్నారు సార్. సార్ కంప్లైంట్ పెట్టాను, ఇంకా మనకి ఇంకేం రిప్లై రాలేదు. అందుకే సార్ మీకు ఫస్ట్ లో చెప్పాను ఏంటంటే పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. మీ పాస్వర్డ్ ఈజీగా అర్థమయ్యేలా పెట్టుకుంటే అదే 1 సార్ అవగానే సార్. ఎస్ సార్, అదే కొంతమంది ఈ విధంగా ఉంటారు కాబట్టి అందరూ కూడా అంటే ఈ విధంగా మన జాగ్రత్త మనం ఉంటే మంచిది సార్. ఎక్కడైనా సరే మన జాగ్రత్త, మన పాస్వర్డ్ అనేది మనం కేర్ఫుల్ గా పెట్టుకోండి. సో దాన్ని ఆ కంప్లైంట్ మీరు సార్ పంపించారు కాబట్టి వాళ్ళు చూస్తారు. నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్త మీరు పాస్వర్డ్ మీరు అప్డేట్ చేసుకోండి నీట్గా. ఓకేనా? ఇది కూడా మీరు ఓకే సార్. ఇప్పుడు కంప్లైంట్ సార్ మీరు చెప్పింది క్వశ్చన్ కాదు యాక్చువల్గా, ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ మాత్రమే అడగమంటున్నారు. ఇది కూడా డిఫరెంట్ గా. రైట్ సార్. నాకు తెలిసి ఈ రోజు ఉన్న సెషన్ మీద ఎవరికి క్వశ్చన్స్ లేవు, వేరే వేరే క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సెషన్ ని ఇంతటితో మనం క్లోజ్ చేద్దామండి ఈరోజు. విత్ ద పర్మిషన్ ఆఫ్ అవర్ గ్రేట్ అప్లైన్ లైన్ సార్, విత్ యువర్ పర్మిషన్ ఈరోజు ఇది వైండ్ అప్ చేసేయమంటారా? లైన్ సార్, వైండ్ అప్. ఎస్, ఓకే సార్. హెజీరా సార్, వైండ్ అప్ చేద్దామా? చేద్దాం సార్. ఓకే సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా మంచిగా హ్యాపీ మార్నింగ్. ఈరోజు సెషన్ ని వైండ్ అప్ చేస్తున్నాము. మీరు ఫర్దర్ గా ఇలాంటి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు మీ సీనియర్స్ తో 3 స్టార్ కానీ 3 స్టార్ అబోవ్ 4 స్టార్ 5 స్టార్ వాళ్ళతో ఒక్కసారి చర్చించండి సార్. ఆ సమస్యలన్నీ వెళ్ళిపోతాయి. అంతా కూడా మనకు చాలా బాగుంది. మనకి సాఫ్ట్వేర్ రిలేటెడ్ కి ఏదైనా ఉన్నా కూడా అవి మాక్సిమం ఈ రోజు రేపట్లో అన్ని ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతాయండి.